ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలో 75వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉన్న త్రివర్ణ పతాకమును వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర వేడుకల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గీతికా చంద్ర, ఎలేనా, సుస్మిత, గిరి, నాగహరీష్, హరిత, జూపల్లి కోటేశ్వరరావు, టైమ్ స్కేల్ సిబ్బంది, డాక్టర్ విజయ్ కుమార్, ఏఆర్ఎస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, గరికపాడు కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము ఇందాక చెప్పాను నేను, అంటే ఏదైనా దేని గురించి అయినా మాట్లాడే స్వేచ్ఛ ఉంది మనకి, అవునా కదా? ఆ స్వేచ్ఛను ఎవరు ఇచ్చారంటే మనకు రాజ్యాంగం అనేది ఇచ్చింది. అది మీరు సద్విపరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తానే మీకు, అంటే మనకి ఏదైతే ఉందో మీకు ఇంకా ఓటు హక్కు లేదు కాబట్టి ఓటు హక్కు మీకు ఆల్రెడీ తెలుసు ఎవరిని